ఈరోజు మన వీడియో ఎవరి కోసం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎస్ఐ అయినా కానిస్టేబుల్కైనా ప్రతి ఒక్కరు వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుద్దన్నమాట. మనకి నిన్న మీరు నోటిఫికేషన్ చూశారు, జియో నెంబర్ ఎంఎస్ రిలీజ్ చేశారు కదా. అందరు వేకెన్సీస్ చూసి చాలామంది నిరాశకి వెళ్ళిపోయారు, చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ నిన్న మనం పెట్టిన వీడియో కింద కామెంట్లు ఒక్కొక్కటి చూస్తుంటే నాకే చాలా బాధ వేసింది అనమాట. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే అసలుకి ఇప్పుడు యాస్పిరెంట్స్ ఏం చేయాలి అనేది మీకు ఒక ప్రాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మన ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళాలి. ధర్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ త్రూ ప్రాపర్గా వెళ్ళట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి డిస్టిక్లో కానీ, ప్రతి స్టడీ హాల్స్లో కానీ, మీ విలేజ్లో కానీ, మీరు ఏదైనా కోచింగ్లో ఉన్నా కానీ అందరూ ప్రిపేర్ అవుతుంటారు కదా. మీలో మీరు గ్రూప్స్గా ఫామ్ అవ్వండి. ఈ సోషల్ మీడియాలు ఎన్ని రోజులు ఆ యూట్యూబ్ కింద కామెంట్లు పెట్టుకున్నా, టెలిగ్రాముల్లో మాట్లాడుకున్నా, ట్విట్టర్లు అన్నా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్స్ అంత ఓపిక్గా చూసి రియాక్షన్ అయ్యే అంత టైం లేదు. మీరందరూ ఏం చేయాలి అంటే మీరు టీమ్స్గా ఫామ్ అవ్వండి. టెలిగ్రామ్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. బాగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే మంచిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మాట్లాడి మీలో మీరు గ్రూప్స్గా ప్రతి డిస్టిక్లో 10 మంది అట్లా ఇట్లా ఫామ్ అయ్యి మీరు చేయాల్సింది ఏంటంటే మన యాస్పిరెంట్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది 4 ఇయర్స్ తర్వాత వస్తున్న నోటిఫికేషన్. ఒక ఓసీ అభ్యర్థి కానీ ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే ఈసారి అన్ని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మిస్ అయితే అసలు మాకు ఏజ్ లిమిటే ఉండదు. వేకెన్సీస్ ఇన్ని ఇస్తే ఇప్పుడు మనకు 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి అవన్నీ ఇప్పుడు సివిల్ ఎంత ఇచ్చారు, 500 ఇచ్చారు, ఏఆర్ 200 ఇచ్చారు. డిస్ట్రిక్ట్లు చేసి దాన్ని ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఇలా కేటగిరీస్ వైరీగా మళ్ళీ స్పెషల్ కేటగిరీస్, ఉమెన్ రిజర్వేషన్స్ ఇవన్నీ తీస్తే పోస్ట్కి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ డిస్టిక్లో జాబ్స్ లేకపోయినా ఒకవేళ స్టేట్ వైడ్ ఉన్న పోస్టులు కొడదామంటే ఏపీఎస్పీ ఇచ్చింది 80 పోస్టులు. కాబట్టి వేకెన్సీస్ అనేసి అస్సలకి ఏం లేవు. ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో మీరు మాట్లాడాలి మంచిగా. అలా ప్రతి డిస్టిక్ నుంచి కొంతమంది మీడియాని పట్టుకోండి, మీడియాకు వివరించండి సమస్యలు. తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కీ పర్సన్స్ ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఇలాంటి వాళ్ళని మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరకడం కష్టం. కానీ మీ విలేజ్లో ఉన్న ఎమ్మెల్యేలు, మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ దొరకద్ది. ఇలా ఒక త్రూ ప్రాపర్గా మీరు కానీ పట్టుకోగలిగితే మంచిగా మీలో మంచిగా మాట్లాడేవాళ్ళు ఈ మినిస్టర్ని పట్టుకొని ఒక 2-3 మెంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మినిస్టర్ ద్వారా వెళ్ళండి. మీరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరకడం అంటే కష్టం. ఇలా మీరు వెళ్తే మీకు అపాయింట్మెంట్ దొరకద్ది. అప్పుడు మీ సమస్యను వివరించండి. సరే ఇదంతా కూడా కష్టం అన్నా మాకు అవ్వలేదు అంటారు. ఇప్పుడు లోకల్గా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్కి దాని ఓపెనింగ్ అనో అట్లా ఇట్లా వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు వాళ్ళని ట్రాక్ చేయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా పెడుతుంటున్నారు, టుడే ఐఎమ్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ అలా ఇలా పెడతా ఉంటారు. మీరు వాళ్ళని ట్రాక్ చేసి ఆ ప్రోగ్రాముల దగ్గరికి వెళ్ళి మీ సమస్యను వివరిస్తే ఒకవేళ మీది వర్త్ అనిపిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్కి న్యాయం చేయాలనే ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు అది పనిగా ఫాలో అవుతున్నారు. అదిగాక ఇప్పుడున్న మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్కి నెగిటివిటీ అనేది వస్తే ఎలక్షన్స్లో దెబ్బ అవుద్దని తెలుసు. కాబట్టి మన చేతిలో ఆయుధం ఓటింగ్ ఉంది. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని ఒక ఆపర్చునిటీగా వినియోగించుకోండి. ప్రాబ్లం అనేది త్రూ ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్కి వినిపించేటట్టు మీరు చేయాలన్నమాట. ప్రభుత్వానికి నష్టం కలిగించాలనేది అది కాదు మన కాన్సెప్ట్. గవర్నమెంట్కి ప్రాబ్లం తెలియాలి. ఇన్ కేస్ అప్పుడు కూడా మీరు నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ కలిసాక కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే అప్పుడు ఆపోజిషన్కి వెళ్ళండి. ఆపోజిషన్ని పట్టుకోండి. ఆపోజిషన్లో మంచి లీడర్స్ని పట్టుకొని చేయాల్సింది చేయండి. ఇలా గవర్నమెంట్కి ప్రాబ్లం అనేది తెలియాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏంది 5000 వేకెన్సీస్ అంటే అందరూ ఎన్నో చేస్తేనే కదా ఈరోజు అక్కడ 7500 వేకెన్సీస్ అయింది. రేపు మళ్ళీ మిగతా కమిషన్ రేట్కి వేకెన్సీస్ ఇస్తే 10,000 అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి వాళ్ళు ఏం చేశారు. అలా మీరు కూడా ఒక శాంతియుతంగానే మీ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఈ విధంగా వేకెన్సీస్ అనేది పెంచేదానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది, ఒక అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. ఇంకా నేను మీకు చెప్పేది ఏంటంటే వేకెన్సీస్ ఎన్నున్నా అవి ఎన్ని వస్తాయో ఏమో మనకేం తెలియదు. పెంచుతారో పెంచరో కూడా తెలియదు. కాకపోతే మీ చేతిలో ఉంది మాత్రం ప్రిపరేషన్. ఎన్ని చేస్తున్నా మీ ప్రిపరేషన్ మాత్రం మీరు ప్రిపరేషన్ చేయాల్సిందే. ప్రిపరేషన్ మాత్రం వదిలేస్తే మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ మాత్రం వదలొద్దు, కానీ మనం చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి.
నాకెందుకులే నేను పాటికి స్టడీ హాల్లో చదువుకుంటాను, వాడెవడో పోయి ధర్నాలు చేస్తాడు, వాడెవడో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాడు అనుకోవద్దు. డబ్బుల సమస్యలు కూడా ఉంటాయి కదా. మీలో అందరు మిడిల్ క్లాస్ యాస్పిరెంట్సే కాబట్టి డబ్బులు వేసుకోవడం, అందరు కలిసి డబ్బులు వేసుకోవడం, వెళ్ళి మంచి లీడర్స్ని మీట్ అవ్వడము, సమస్యని ఎక్స్ప్రెస్ చేయడం ఇవి చేయాలి. ఇంకా నా నుంచి గవర్నమెంట్కి చెప్పే విన్నపం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన వేకెన్సీస్ టోటల్ అన్నీ కలిపితే 1156, తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, తర్వాత కమ్యూనికేషను, డ్రైవరు, మెకానిక్, డ్రైవర్, ఆపరేటర్ని 560 వేకెన్సీస్. ఈ మొత్తం కలిపితే 2116 వస్తున్నాయి. వీటిల్లో అందరూ పోటీ పడగలే వేకెన్సీస్ ఏంటంటే 1156 వేకెన్సీస్. వీటిల్లో ఇప్పుడు ఒక ఓసీ ఏజ్ లిమిట్ అభ్యర్థికి లాస్ట్ నోటిఫికేషన్ 1-2 మార్క్స్ మిస్ అయితే ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది. ఇంత తక్కువ వేకెన్సీస్లో జాబ్ కొట్టడం అనేది జోన్ వారీగా, క్యాస్ట్ వారీగా అన్నీ పోతే చాలా కష్టం అన్నమాట యాస్పిరెంట్స్కి. అదిగాక ఈ నోటిఫికేషన్ ఏమీ ప్రతి సంవత్సరం రావట్లేదు, 4 years తర్వాత వస్తుంది. కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకి చాలా లాభం చేసినట్టుంటుంది ఈ గవర్నమెంట్. ఈ నోటిఫికేషన్ అయితే కొంచెం డిలే అయినా పర్లేదు, కానీ ఒక మంచి వేకెన్సీస్తో, ఒక 6500 వేకెన్సీస్తో ఆర్ 10,000 పైన మంచి నోటిఫికేషన్ ఇస్తే, ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ కెపాసిటీయే 6500 ఉంది. లాస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ప్రతి ఇయర్ మేము 6500 ఇస్తామని చెప్పి ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయే టైంలో ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేదు పోస్టులు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులనే కంప్లీట్ చేశారు. కాబట్టి మీ గవర్నమెంట్ మంచిగా ఒక 6500 ఇస్తే నిరుద్యోగులకి ఇది మంచిది అవుద్ది, చాలామంది యాస్పిరెంట్స్కి మంచి చేసిన గవర్నమెంట్ అవుద్ది. ఈరోజు జాబ్ క్యాలెండర్లో Group 1 కానీ, Group 2 కానీ, ఎస్ఐ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఏం చేశారో అది గవర్నమెంట్ ఆలోచించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మనమేమి విమర్శ చేస్తున్నట్టు కాదు గవర్నమెంట్ని, కాకపోతే గవర్నమెంట్ ఈ డెసిషన్ అనేది కన్సిడర్ చేసి అందరికీ యూజ్ అయ్యే డెసిషన్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. యాస్పిరెంట్స్ కూడా నిరాశ అవ్వకుండా మీరేం చేయగలరో అందరు చేయండి. అందరికి ఆల్ ద బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి.